హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్లు సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళైతే డీమార్ట్‌కి వెళ్దామని ప్రిపేర్ అయిపోయానండి. సో పెద్దగా ఏమి రెడీ అవ్వలేదు. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి పిల్లలకి లంచ్ పెట్టుకొని వాళ్ళు బజ్జున్నాక స్టార్ట్ అవుతున్నాననమాట. మళ్ళీ వాళ్ళు లేసేలోపు వచ్చేసేయాలి. సో అందుకే ఇలా హడావిడిగా బయలుదేరుతున్నాను. అండ్ డీమార్ట్‌కి వెళ్ళే దారిలో అయితే చాలా పొల్యూషన్ ఉంటుంది. అండ్ డస్ట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకే స్పెక్స్ పెట్టుకుంటున్నాను. సో ఇక నేనైతే బైక్‌లో స్టార్ట్ అయిపోతున్నాను. చలో. అండ్ ఈ షాప్ అయితే మాకు నియర్ బై కొత్తగా పెట్టారనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం విజిట్ చేశాను. అక్కడ స్టీల్ యూటెన్సిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేనే ఒక 3-4 పర్చేస్ చేశాను. సో అవన్నీ కూడా మీతో షేర్ చేద్దాం. ప్రైసింగ్ డీటెయిల్స్, క్వాలిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా తీద్దామనేసి వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి నా బుజ్జి బైక్ హోండా యాక్టివా 6G తీసుకొని 4.5 years అవుతుంది. బట్ స్టిల్ ఇన్ వెరీ గుడ్ కండిషన్ అనమాట. బైక్ రైడ్ అప్పుడు వీడియో తీయలేను. సో వన్స్ నేను అక్కడికి రీచ్ అయిపోయాక రెస్ట్ ఆఫ్ ద వీడియో కంటిన్యూ చేస్తాను. 15 to 20 minutes గ్యాప్లో డిమార్ట్ అయితే రీచ్ అయిపోయాను. సో కనపడుతుంది కదా, అదే మనకి మెయిన్ బిల్డింగ్ అనమాట. అండ్ చుట్టుపక్కల కూడా పార్కింగ్ కి ప్రొవైడ్ చేశారు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ రెండు కూడా చాలా స్పేషియస్ గా ఎక్కువ స్పేస్ తో ప్రొవైడ్ చేశారనమాట. ఇన్ అండ్ అవుట్ కి 2 different ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఇక మేము డైరెక్ట్ గా లోపలికి వచ్చేసి బైక్ పార్క్ చేసి వెళ్తున్నాము. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. ట్రాలీస్ కూడా ఫుల్ గానే అవైలబుల్ ఉన్నాయి. వీక్ డే కదండి, సో పెద్దగా ఎవరు రష్ లేరు. అండ్ ఇదైతే మన బ్యాగ్స్ అవి కూడా సీల్ చేసే కౌంటర్ అనమాట. ఫోన్ ఒకటి హ్యాండ్ లో క్యారీ చేస్తున్నాను. ఈవెన్ పర్స్ కూడా బ్యాగ్ లోనే ఉంది. అక్కడ మనీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక అక్కడైతే ఓపెన్ చేస్తారు. ఇక ట్రాలీ అయితే తీసుకున్నాను. కొనే ఆలోచన ఏమీ లేదు. బట్ మన ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదండి, ఏ స్టీల్ వస్తువు చూసినా కొనాలనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఏదైనా నచ్చితే యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాము. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఇలా బ్రెడ్ కౌంటర్ అండ్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా పెద్ద ఆఫర్ లెటర్స్ తోటి అయితే మన ముందు ఉన్నాయి. ఇవంతా కూడా బిల్లింగ్ కౌంటర్ అనమాట. యాక్చువల్గా మొత్తం డిమార్టే వీడియో తీద్దామని వెళ్ళాను, కానీ ఇది చాలా పెద్దదవుతుంది అండ్ వీడియో కూడా చాలా లెందీ అయిపోతుంది. సో అందుకే యూస్ఫుల్ ఐటమ్స్ వరకే పెడదామనేసి ఓన్లీ స్టీల్వి మాత్రమే వీడియో తీశాను. కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం చాలా ఆఫర్స్ ఉన్నాయండి. టెట్రా ప్యాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఆర్పికి డిమార్ట్ ప్రైస్ కి 30-40 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఫ్రూట్ జ్యూసెస్ అండి. ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్స్, అలాగే బాదాం మిల్క్, సో ఇవన్నీ కూడా ఆఫర్లోనే నడుస్తున్నాయి. స్టీల్ కౌంటర్ దగ్గరికి రాగానే ఫస్ట్ అయితే మనకి 3-piece కాంబో సెట్ అయితే కనిపిస్తుంది. ఒక నైఫ్, గ్యాస్ లైటర్ అండ్ అలాగే పీలర్. ఇది ఎంఆర్పి 145 రూపీస్ అయితే మనకి 99 రూపీస్కే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి స్ట్రైనర్స్ అనమాట. ఇవి 3 different క్వాలిటీలో అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని కూడా ఎంఆర్పి మీద 20-30 రూపీస్ ఆఫ్ లో ఉన్నాయి. సో క్వాలిటీని బట్టి ప్రైజింగ్ ఉంటుంది కదా. సో ఒకటి 69 ఎంఆర్పి, ఒకటి 115 ఎంఆర్పి. సో ఇలా 3 different టైప్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఉన్న స్ట్రైనర్ అయితే ఇదన్నమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది గ్లాసెస్ అండ్ కప్స్ అండి. టీ, కాఫీ, మిల్క్ తాగడానికి చాలా మంచి స్టెయిన్లెస్ స్టీల్ లో విత్ హోల్డర్స్ ఉన్నాయి. సో ఎంఆర్పి మీద మనకి 30 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లేట్స్ విత్ బౌల్స్ అన్నమాట. ఇదంతా కూడా ఒక కాంపోస్ట్ సెట్. 2 plates with 2 bowls, అలాగే 2 plates with 3 bowls ఒక సెట్, అలాగే 1 glass bowl అండ్ 2 plates. ఇలా డిఫరెంట్ సెట్స్ లో అవైలబుల్ ఉన్నాయి. బట్ క్వాలిటీ అయితే అంత మంచిగా అయితే అనిపించలేదు. సో వీటి ప్రైసింగ్ వచ్చి డిఫరెంట్ గా ఉంది. 2 plates with 3 bowls ప్రైసింగ్ అయితే మనకి 229 అంటే 229 రూపీస్ పడుతుంది. నాకైతే ఆ ప్రైసింగ్ కి ఆ క్వాలిటీ అంత వర్త్ అనిపించలేదండి. నెక్స్ట్ ఇలా సెట్ లో కాకుండా ఇలా ఇండివిజువల్ ప్లేట్స్ అయితే ఈ క్వాలిటీ చాలా బాగుంది. సో వీటిలో స్టార్టింగ్ ప్రైస్ అయితే 119 రూపీస్ నుంచి ఉంది. ప్లేట్ సైజుని బట్టి కాస్ట్ అనేది డిఫర్ అవుతుంది అనమాట. ప్లెయిన్ ప్లేట్స్ కాకుండా తాళీ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 119 రూపీస్ నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టీల్ బాటిల్స్ అండి. నాకైతే ఈ కలెక్షన్ చూసి దిమ్మ తిరిగిపోయింది. సో ఎన్ని రకాల స్టీల్ బాటిల్స్ ఉన్నాయంటే డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ తో అవైలబుల్ ఉన్నాయి. సో మనకి స్కూల్ గోయింగ్ పిల్లలకి కానీ, కాలేజ్ గర్ల్స్ కి, బాయ్స్ కి, వీళ్ళకి కానీ, సో డిఫరెంట్ సైజెస్, క్వాంటిటీస్ తోటి, అలాగే కొంచెం అట్రాక్టివ్ గా చిన్నపిల్లల కోసం పింక్, బ్లూ, బ్లాక్ ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి అవైలబుల్ ఉన్నాయన్నమాట.
నెక్స్ట్ అయితే ఈ కుకింగ్ వెజల్స్ అండి. సో స్టెయిన్‌లెస్ స్టీల్ అలాగే ట్రైప్లై ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన ట్రైప్లై కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ట్రైప్లై కడాయిస్ అన్నమాట. 20 సెంటీమీటర్ డయామీటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. తృష్ణ, తృప్తి అండ్ హోమ్ జోన్ బ్రాండ్స్ అయితే ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాయి. 3 బ్రాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ వీటిల్లో కొన్ని కాంబో పీసెస్ ఉన్నాయి, సింగిల్ పీసెస్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 749 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి వచ్చేసి ఫ్రైయింగ్ పాన్స్. సో ఇదైతే 3 పీస్ సెట్ మనకి 1499 కి వస్తుంది. ఇది బ్రాండ్ వచ్చి హోమ్ జోన్ అనుకుంటాను. సో దాంట్లోనే ఇది ఇంకొక టైప్ అన్నమాట, ఇంకొక మోడల్ మధ్యలో బ్లాక్ కోటింగ్ వచ్చింది. ఇది తస్లా అండి. 699 కి చాలా రీజనబుల్ ప్రైస్ లో ట్రైప్లై మనకు దొరకడం అయితే ఇక్కడే అని చెప్పొచ్చు. నేనైతే ఇవి 2 తీసుకున్నాను. నిజంగా చాలా బాగున్నాయి, అడుగైతే అస్సలు మాడట్లేదు. తస్లా అంటే ఏంటంటే మనకి హ్యాండిల్స్ రావు, మనం కుకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం దీంట్లో ఏదైనా పిండి కలుపుకోవచ్చు, స్వీట్స్ చేయాలన్నా మిక్సింగ్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ హెవీ వెయిట్ కూడా ఉంటాయి అన్నమాట ట్రైప్లై కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఇంకొక మోడల్ అన్నమాట. ఇవి కూడా మనకి ట్రైప్లై కిందకే వస్తాయి. సో వీటి కాస్ట్ అయితే 799 ఉంది. క్వాంటిటీ తక్కువే పడతాయి, బట్ హ్యాండిల్స్ రావడం వల్ల ఈ ప్రైసింగ్ అన్నమాట. ఇక ఇవైతే మీ అందరికీ తెలిసిందే, అల్యూమినియం యుటెన్సిల్స్. మన బిర్యానీ వండుకోవడానికి, చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో మనం యూజ్ చేసే టైపే అన్నమాట. జస్ట్ బయట అలా బ్లాక్ కోటింగ్ ఇచ్చేసారు. ఇక ఇవైతే ప్రతి ఇంట్లో ఉండనే ఉంటాయి కదండి, కాపర్ బాటమ్ వెజల్స్. ఇవైతే స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట, ట్రైప్లై అయితే కాదు. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇది ఒక 5 పీస్ సెట్. ఇది 499 అన్నమాట. వితౌట్ లిడ్స్ అండి, మూతలు ఏమి ఉండదు. నెక్స్ట్ ఇవైతే నా ఫేవరెట్ ట్రైప్లై కుకింగ్ యుటెన్సిల్స్. నేను లాస్ట్ టైం డిమార్ట్ లో పర్చేస్ చేశాను. క్వాలిటీ చాలా బాగుంది. ఇవి కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. బట్ ఇవైతే ఎటువంటి కాంబో కాదు, సింగిల్ పీస్ గా మనం పర్చేస్ చేయాలి. చిన్నవైతే 349 రూపీస్ పడుతుంది, సైజ్ పెద్దది అయితే 699 రూపీస్, సారీ 549 రూపీస్ పడుతుంది. ఇవి 2 కూడా నేను తీసుకున్నానండి. ఒకటి మా పిల్లలకి రైస్ బాయిల్ చేసుకోవడానికి, అండ్ రెండవది ఈ సైజ్ అన్నమాట. దీంట్లో నేను పప్పుచారు, సాంబార్, రసం ఏవైనా కూడా కుక్ చేసుకోవడానికి చాలా బాగుంది. తిరగమాత పెట్టుకోవడానికి మెయిన్ గా యూజ్ అవుతుంది. వీటి కాస్ట్ వచ్చి 549 రూపీస్ విత్ 5 ఇయర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ స్పాచులా సెక్షన్స్ వచ్చేస్తే ఇక్కడ పుల్కా ఫ్లిప్ చేసుకునేవి, గరిటెలు, అలాగే లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకునేవి, హ్యాండిల్స్ అండ్ పీలర్స్. ఇక ఇదైతే మన పొటాటో మ్యాషర్ అండి. ఇది నేను పొటాటోకే కాదు, జనరల్ గా మనం పప్పు అది కుక్ చేసుకుంటాం కదా, వాటిని కూడా మ్యాష్ చేసుకోవచ్చు, చాలా బాగా మెదిగిపోతుంది. ఇక ఈ కాపర్ కలర్, స్టీల్ కలర్ లో ఉండేవి టంగ్ క్లీనర్స్ అన్నమాట. ఇవి టేబుల్ మీద మనం స్టాండ్స్ యూజ్ చేస్తాం కదా వేడి తట్టుకునే దానికి. సో అవి కిచెన్ లో కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ కిచెన్ లోనే యూజ్ చేస్తున్నాను. ఇక ఇవి సెట్ అన్నమాట, 3 పీస్ సెట్ వుడెన్వి. అండ్ ఇది బీటర్. అండ్ నెక్స్ట్ ఇది అప్పడాలు వేయించుకునే గెంట అన్నమాట. మనం ఆయిల్ లోంచి తీసుకునేటప్పుడు నార్మల్ గెంటతో తీసుకుంటే ఆయిల్ అది మిగిలిపోతుంది కదా, సో అలా కాకుండా ఇది డబుల్ జాయింట్ ఉంటుంది. సో దీంతో ఈజీగా మనం అప్పడాలు అనేది వితౌట్ ఆయిల్ తీసేసుకోవచ్చు. ఇక కింద స్టీల్ క్లిప్స్, అలాగే ఈ గ్రేటర్స్ అన్నమాట, బుజ్జి బుజ్జి గ్రేటర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే వీటిని మనం ఎప్పుడైనా గార్లిక్ బ్రెడ్స్ అలా చేసేటప్పుడు గార్లిక్ అది వెల్లుల్లి అది గ్రేట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఇవి నార్మల్ గ్రేటర్స్, అందరి ఇంట్లో ఉండేవే. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్యాస్ ట్రాలీ అన్నమాట. యూజువల్ గా ఇవైతే ప్లాస్టిక్ లో వచ్చాయి ఇంతకు ముందు, ఇప్పుడు స్టీల్ లో అవైలబుల్ ఉన్నాయి. గ్యాస్ సిలిండర్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఈజీగా మూవ్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇన్ జస్ట్ 229 రూపీస్. ఇక మన కిచెన్ లో మెయిన్ రోల్ ప్లే చేసే చాపింగ్ బోర్డ్స్ అండి. ఇక్కడ బ్యాంబూ చాపింగ్ బోర్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లాస్టిక్ అన్నా కూడా వుడ్ అయితే మంచిది కాబట్టి, సో తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే పర్చేస్ చేయండి. 299 రూపీస్ కి 2 సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టీల్ బాస్కెట్స్ అన్నమాట. ఇవి ఏదైనా ఫ్రూట్స్ వాష్ చేసుకోవడానికి కానీ, డ్రైన్ చేసుకోవడానికి కానీ, లేదా ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి, దోమలు ఈగలు రాకుండా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. కాస్ట్ అయితే 299 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా లంచ్ బాక్స్ సెక్షన్ అండి. హాట్ వేర్, స్టీల్, ప్లాస్టిక్ అన్ని టైప్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చిన్నప్పుడు స్కూల్ కి క్యారేజెస్ తీసుకెళ్లే వాళ్ళం కదా, 2-3 బాక్సెస్ లేయర్స్ వచ్చేసి.
సో ఆ మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదే మోడల్లో సింగిల్ లేయర్ కూడా ఉన్నాయండి. వాటితో పాటు చపాతీ బాక్సెస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్తో, డిఫరెంట్ మోడల్స్తో జస్ట్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 100, 129. చిన్న సైజెస్ అయితే 79, 49 రూపీస్ కూడా ఉన్నాయి. ఇక అవి అయితే టీ, షుగర్, కాఫీ స్టోర్ చేసుకునేవి. ప్లెయిన్ గ్లాసెస్, అలాగే డిజైనర్ గ్లాసెస్, చెంబులు అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇదైతే స్టీల్ కంటైనర్ అన్నమాట. ఇది ఎంఆర్పి 240 రూపీస్ ఉంది, మనకి 179కే వస్తుంది. ఇది ఆల్రెడీ నేను తీసుకొని ఇందులో ఆయిల్ స్టోర్ చేసుకుంటున్నానండి. దీనికైతే పైన ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ మెటీరియల్ వస్తుంది, బట్ గ్లాస్ కాదు, ప్లాస్టిక్ లోనే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అన్నమాట. మిగతా పోర్షన్ అంతా కూడా స్టీల్ తో కవర్ అవుతుంది. ఇవి కూడా చాలా బాగుంటాయి, మూత కూడా చాలా టైట్ ఉంటుంది. నెక్స్ట్ కిందంతా ప్లెయిన్ ప్లేట్స్, అలాగే చిన్న చిన్న బౌల్స్ అన్నమాట. మిగిలిన కర్రీస్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి కానీ, లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇందులో కారాస్, బూందీ ఇలాంటివన్నీ వేసి పెట్టడానికి కానీ చాలా బాగున్నాయి. అండ్ కుక్వేర్ కిందకి ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 15 రూపీస్, 49 రూపీస్, 35 రూపీస్. సో ఇంత తక్కువ కాస్ట్ లో స్టీల్ దొరకడం అనేది బయట అయితే చాలా కష్టం. సో డిమార్ట్ లో ఒక రకంగా క్వాలిటీ పరంగా కూడా చూసి తీసుకుంటే మంచి క్వాలిటీలో కూడా తక్కువ కాస్ట్ తో చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఫస్ట్ టైం నేను ఈ స్టోర్కి వచ్చినప్పుడు ఇన్ని వెరైటీస్ అయితే లేవండి. ఐటమ్స్ లో చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది. అండ్ గ్లాస్ లో అయితే చాలా కలెక్షన్ ఉంది విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. బట్ టైం కన్స్ట్రెయింట్ వల్ల ఈ వీడియోలో ఓన్లీ స్టీల్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇక రెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ యూజ్ చేసినవే. సో ఇవైతే కొంచెం కొత్తగా అనిపించి నేను పర్చేస్ చేసి యూజ్ చేశాను, చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చితే మీరు కూడా వెళ్ళి నియర్ బై డిమార్ట్ లో పర్చేస్ చేయండి. సో ఇదండి ఇవాల్టి డిమార్ట్ స్టీల్ యూటెన్సిల్స్ బ్లాగ్. ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.